నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క ద్వాదశనామ స్తోత్రాన్ని, ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ముందుగా స్తోత్రాన్ని చూద్దాం. ప్రథమం సత్యదేవనామ, ద్వితీయం నిత్య నిర్మలం, తృతీయం లోకపాలకం నామ, చతుర్థం త్రిదశేశ్వరం, పంచమం రత్నాచలవాసనామ, షష్టం అనంతలక్ష్మీవల్లభం, సప్తమం హరిహరనామ, అష్టమం భక్తవత్సలం, నవమం ప్రణవస్వరూపం చ, దశమం విశ్వవ్యాపకం, ఏకాదశం వీరవేంకటనామ, ద్వాదశం శ్రీ సత్యనారాయణ. మరొక్కసారి విందాం. ప్రథమం సత్యదేవనామ, ద్వితీయం నిత్య నిర్మలం, తృతీయం లోకపాలకం నామ, చతుర్థం త్రిదశేశ్వరం, పంచమం రత్నాచలవాసనామ, షష్టం అనంతలక్ష్మీవల్లభం, సప్తమం హరిహరనామ, అష్టమం భక్తవత్సలం, నవమం ప్రణవస్వరూపం చ, దశమం విశ్వవ్యాపకం, ఏకాదశం వీరవేంకటనామ, ద్వాదశం శ్రీ సత్యనారాయణ. అనగా మొదటి నామం సత్యదేవుడు, రెండవ నామం నిత్య నిర్మలమైనవాడు, మూడవ నామం లోకాలను పాలించేవాడు, నాల్గవది దేవతలకు అధిపతి, ఐదవ నామం రత్నగిరిలో నివసించేవాడు, ఆరవ నామం అనంతలక్ష్మికి ప్రియమైనవాడు, ఏడవ నామం హరిహరుడు, ఎనిమిదవ నామం భక్తుల పట్ల ప్రేమ కలిగినవాడు, తొమ్మిదవ నామం ఓంకారస్వరూపుడు, పదవ నామం విశ్వమంతటా వ్యాపించి ఉన్నవాడు, 11వ నామం వీరవేంకటస్వామి, 12వ నామం శ్రీ సత్యనారాయణ స్వామి. ఇప్పుడు ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ఈ సత్యనారాయణ స్వామి యొక్క ద్వాదశనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా కోరిన కోర్కెలు నెరవేరును, శ్రేయస్సు కలుగును, చేపట్టిన పనులలో అన్ని అడ్డంకులు తొలగి విజయం లభించును, ఆధ్యాత్మిక తత్వం పెంపొందును. సర్వం శ్రీ సత్యనారాయణ దివ్య చరణారవిందార్పణమస్తు.